గోపాలపురం వాసులందరికీ అక్కడి నుంచి వచ్చేసినటువంటి వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి అభిరాజ్ గారికి, అలానే మా సోదరులు రాజు గారికి, అలానే ఇందాక మా సోదరుడు చెప్పినట్టుగా మా ఫైర్ బ్రాండ్ తేజస్వి గారికి, వేదిక ముందరున్నటువంటి అందరికీ నమస్కారాలు. ఒక్కసారి అందరం మనసు విప్పి ఒక్కసారి గొంతు విప్పి హ్యాపీ బర్త్డే సిబిఎన్ అని చెప్దామా? 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 హ్యాపీ బర్త్డే సిబిఎన్! హ్యాపీ బర్త్డే సిబిఎన్! We are here because of you. అవునా? అవునా? సో ఒక ప్రజా నాయకుడు, ప్రజల నాయకుడు, ప్రజల కోసమే పుట్టినటువంటి నాయకుడు, ప్రజలే జీవితంగా బ్రతుకుతున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి శిష్యులుగా ఇవాళ ఆయన జన్మదినం, ఆయన పుట్టినరోజుని ఇంతమంది మధ్యలో జరుపుకోవడం అనేటువంటిది నిజంగా 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 ఎంతో మనసుకి ఆనందాన్ని ఇచ్చేటువంటిది, చాలా గర్వకారణం కూడా. దాంతో పాటుగా ఇవాల్టి రోజున గోపాలపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఒక ఆత్మీయ సమావేశం, ఆత్మీయులందరితో కలిసి ఈ రోజునే చూస్ చేసుకున్నందుకు నిజంగా నాకు తెలిసి నిర్వాహకుల్ని కూడా నిజంగా మనం అభినందించాలి. ఇలాంటి ఒక మంచి రోజుని చూస్ చేసుకున్నాం. సో ఈ కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఆయన పుట్టినరోజు రోజున ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. గోపాలపురం కాన్స్టిట్యున్సీని బంగారు పళ్ళెల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించి మరి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. అవునా? ఇద్దామా గిఫ్ట్? జూన్ 4న గుర్తుపెట్టుకోవాలి. మే 13న ఓట్లేసి జూన్ 4న చంద్రబాబు నాయుడు గారికి ఏప్రిల్ 20వ తారీఖున ఇవ్వాల్సినటువంటి బహుమతిని జూన్ 4న ఇస్తున్నాను సార్ అని చెప్దాం. ఓకే, అందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సరే, ఫైర్ బ్రాండ్లు ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. మొన్ననే విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల మీద ఒక రాయి పడింది. ఆ రాయి పడిన తర్వాత ఆ రాయిట ఇక్కడ తగిలిట్ట పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లికి మళ్ళీ మరి ఇక్కడేనా ఫస్ట్ ఇక్కడ అన్నాడు, తర్వాత ఇక్కడ అన్నాడు, తర్వాత కళ్ళు మొత్తం పోయింది అన్నాడు. సరే, ఎనీవేస్ ఆ రాయి ఇక్కడ తగిలిట్ట మళ్ళీ ఇక్కడ తగిలిందిట్ట, తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కాలికి తగిలింది ఈ టాలే నాకు తెలిసింది. ఎందుకంటే ఆ రాయి ఎక్కడ దొరకలేదండి. ఏమన్నా ఈ బయట ఏమన్నా ఉందేమో చూడండి. ఈ బయట ఎక్కడన్నా అంటే అక్కడి నుంచి టాటాలు అయిన తర్వాత ఏమన్నా హైదరాబాద్ వచ్చిందేమో ఒక్కసారి కనుక్కుందాం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కట ఒక చిన్న దెబ్బ తగిలితే ఆయన మీదట గులకరాయితో హత్యాయత్నం చేశారట. హత్యాయత్నం గులకరాయితో. కానీ అదే రాష్ట్రంలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పుకుని తిరుగుతాడు కదా జగన్మోహన్ రెడ్డి. అలాంటి ఎస్సీల మీద దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 7వ స్థానంలో ఉంది. 2022వ సంవత్సరంలో 2315 మంది ఎస్సీల మీద దాడులు జరిగితే కనీసం ఒక్క మాట మాట్లాడనటువంటి అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ ఇవాళ రోజున అయ్యయ్యో జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగిలిపోయింది బాబోయ్, అయ్యయ్యో జగన్మోహన్ రెడ్డికి కుట్లు పడిపోయాయి బాబోయ్, అయ్యయ్యో హత్య చేశారు బాబోయ్, హత్య చేయబోతున్నారు బాబోయ్ అని ఒక్కొక్కడు బయటకు వచ్చి గుండెలు బాధేసుకుంటున్నాడు. మరి ఇదే వ్యక్తులు డాక్టర్ సుధాకర్ చనిపోయినప్పుడు ఎక్కడ పోయారు? సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు ఎక్కడ పోయారు? ఇందాక టీం చూపించినట్టు అమర్నాథ్ గౌడ్ని అన్యాయంగా అక్రమంగా
దుర్మార్గంగా పెట్రోల్ పోసి నడి రోడ్డు మీద తగలబెట్టేస్తే కనీసం స్పందించలేనటువంటి ఒక అసమర్థులు అక్కడ ప్రభుత్వంలో కూర్చున్నప్పుడు ఇవాళ అలాంటి వాళ్ళకి మనం ఓటేయాలా? ఇవాళ ఆ మాటలు ఎందుకు మాట్లాడానంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో రేపు పొద్దున మా రాజుగారి మీద ఒక ఆవిడ పోటీ చేస్తుందండి. మా రాజుగారి మీద ఒక ఆవిడ పోటీ చేస్తుంది. ఆవిడ రాష్ట్రంలో మంత్రి మళ్ళీ టానే ఎందుకంటే ఆవిడ ఎప్పుడు ఎక్కడ కనపడలేను. ఒక 9వ తరగతి చదివేటువంటి బాలుడిని చంపేశారంటే అవునా అంది. ఒక అభాగ్యురాలి మీద అత్యాచారం చేశారు, సామూహిక అత్యాచారం చేశారంటే వాళ్ళు మద్యం మత్తులో చేసుండొచ్చేమో అనంది. అలానే ఇవాటి రోజున కనుక మనం చూస్తే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక విషయంలో నెంబర్ 1 గా పెట్టాడండి. దేంట్లో చెప్పండి? మొన్నే డ్రగ్స్ అన్నాడు తమ్ముడు. మొన్నే లేటెస్ట్ రికార్డ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి మొన్నే 25 టన్నుల కొకైన్ పట్టుబడితే ఇవాళ రాజుగారి మీద పోటీ చేస్తున్నారు చూసారా? రాష్ట్ర హోంశాఖ మార్చులు ఉన్నారు చూసారా? ఆవిడ కనీసంలో కనీసం అవునా అని కూడా అనలా, దొరికాయా అని కూడా అనలా, మన రాష్ట్రంలోనే దొరికాయా అని కూడా అనలా. మరి అలాంటి ఒక వ్యక్తిని మీ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారా? లేకపోతే ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా, ఎక్కడ ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది జరిగినా నేనున్నాను అంటూ ముందరికెళ్ళి నిలబడి వాళ్ళని హక్కున చేర్చుకొని ఆదుకుంటున్నటువంటి రాజుగారు లాంటి వ్యక్తిని చూస్ చేసుకుంటారా అనేటువంటిది మీ కాన్స్టిట్యున్సీ వాసులుగా మీరు చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. ఇవాళ రాజుగారు ఒక్కరే అని కాదండి, పెద్దలు బాబురాజు గారు. అలానే ఇందాక ఎన్నిసార్లు గెలిచాం మనం గోపాలపురంలో? ఎన్నిసార్లు? అక్షరాల 7 సార్లు గెలిచాం. అక్షరాల 8వ సారి ఇప్పుడు రికార్డు. ఎవరు ఆపుకుంటాడో ఆపుకోమనండి. 8వ సారి రికార్డు స్థాయిలో గెలవబోతున్నాం. ఎవరు ఆపుకుంటాడో ఆపుకోమనండి. కేవలం 2 సార్లు ఓడిపోయాం మనం ఆ కాన్స్టిట్యున్సీలో. ఒకసారి అయితే మరీ తక్కువ మెజారిటీ, రెండోసారి అదేదో మీ అందరికీ తెలుసు కదా, ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని అడుక్కున్నారు చూసారా? ఆ వేవ్ లో ఏదో గుడ్డెత్తి చేలో పడ్డట్టుగా అడుక్కుంటే గుడిలో మళ్ళగా ఏదో గెలిచారు. అంతకు మించి ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అడ్డా. అలాంటి నియోజకవర్గంలో మళ్ళా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలి. ఎవడైతే తెలుగుదేశం పార్టీ ఎక్కడుంది, తెలుగుదేశం పార్టీని కథం చేస్తాం, తెలుగుదేశం పార్టీని ఏమైనా చేస్తాం, మీరెక్కడ, మీకు 23 సీట్లే అని అన్నారు కదా ఒక్కొక్కళ్ళు, వాళ్ళందరికీ సమాధానం చెప్పేట్టుగా మన విజయం రేపు పొద్దున ఉండాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్తా. ఇన్ని మాట్లాడుతున్నారు కదండి, ఎలా గెలవాలండి రేపు పొద్దున్న? ఆయన ఒక్కడు రోజు వెళ్ళి తిరిగితే అయిపోతుందా? లేకపోతే మా బాపిరాజు గారు ఒక్కరు 10 మందికో 100 మందికో 1000 మందికో ఆయన చెప్తే అయిపోతుందా? కాదు. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళాలి. వీకెండ్స్ వీలైతే వీకెండ్స్ వెళ్ళండి, వీకెండ్స్ కూడా వీలు కాకపోతే ప్రతిరోజు 1 గంట నుంచి 2 గంటల సమయం కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి అంశాల మీద కేటాయించండి. ఫోన్లు చేయండి, మాట్లాడండి. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ కాన్స్టిట్యున్సీలో గెలిచి తీరాల్సిందే. ఎందుకంటే రాజుగారి పనితనం ఒక ప్రోగ్రామ్స్ కమిటీ ఇన్ఛార్జ్ గా, చైర్మన్ గా మేము చూసాం, పార్టీలో ఇంటర్నల్ గా అయితే మేము చూసాం హౌ కేపబుల్ హీస్ అనేది. అలాంటి దాంతో పాటుగా రేపు పొద్దున ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే, అది కూడా తెలుగుదేశం పార్టీ అడ్డా అయినటువంటి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే ఇంకెంత పనులు చేస్తాడు అనేటువంటిది నిజంగా మీకే వదిలేస్తున్నా, మీరే అది ఆలోచించుకోవాలి. ఒకసారి మాత్రం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, మనం ఇక్కడ ఉండి గెలిచేస్తామంటే కాదు,
గ్రౌండ్ లోకి వెళ్ళండి, మాట్లాడండి, బంధుమిత్రులతో మాట్లాడండి, స్నేహితులతో మాట్లాడండి. గెలుస్తున్నాం అది పక్క, గెలుస్తున్నాం అది పక్క. మెజారిటీ ఎంతతో గెలుస్తున్నాం అనేటువంటిది మనం డిసైడ్ చేయాలి. మెజారిటీ ఎంతతో గెలుస్తున్నాం అన్నటువంటిది మనం డిసైడ్ చేయాలి. అది డిసైడ్ చేయాలి అంటే ప్రతి ఒక్క ఓటు కీలకం, ప్రతి ఒక్క ఓటు కీలకం. ఇవాళ ఓటు వేసేటువంటి ఆ క్షణం ముందర మనం ఏం ఆలోచించాలి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాన్ని గుర్తు తెచ్చుకోండి. ఇందాక ఏడీలో చూపించినట్టుగా, ప్రెజెంటేషన్ లో చూపించినట్టుగా రైతుల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు గుర్తు తెచ్చుకోండి. భవన నిర్మాణ కార్మికుల మీద జరుగుతున్నటువంటి అక్రమాలు గుర్తు తెచ్చుకోండి. అలానే ఏ ఒక్క వర్గాన్ని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ప్రతి ఒక్క వర్గం మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, దాష్టికాలు గుర్తు తెచ్చుకోండి. ఫైనల్ గా రాష్ట్రానికి ఒక రాజధాని కూడా కట్టలేనటువంటి ఒక అసమర్థుడి పాలన కావాలో, రాష్ట్రాన్ని 20 ఏళ్లు ముందర పెట్టి ఏ రకంగా పాలించాలో చేసి చూపించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పాలన కావాలో అనేటువంటిది ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఓటేయండి. విజన్ 2020 ఆ రోజు చేసి చూపించాం, విజన్ 2047 చేసి చూపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. దాంతో పాటుగా ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డలు ఉన్నారు. ఏ పార్టీ కూడా ఆడబిడ్డల హక్కును చేర్చుకోలే. కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే ఆడబిడ్డల హక్కును చేర్చుకుంది. సో అలాంటి పార్టీకి అండగా నిలవాల్సినటువంటి బాధ్యత ఆడబిడ్డలుగా మనందరి మీద ఉంది. దీంతో పాటుగా ఒక్క విషయం చెప్తానండి. ఇవాళ నేను కావచ్చు, తేజస్వి కావచ్చు, ఈవెన్ రాజు గారు కావచ్చు, మేమందరం ఇక్కడ నిలబడి మీ ముందర, తను ఒక అభ్యర్థిగా, తను ఒక ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్ గా, నేను ఒక అధికార ప్రతినిధిగా నిలబడి మాట్లాడగలుగుతున్నాము అనంటే అది తెలుగుదేశం పార్టీ సామాన్యులకి, కార్యకర్తలకి, సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఇచ్చేటువంటి గౌరవం, ఇచ్చేటువంటి ఒక అవకాశం. టాలెంట్ ఉంటే ఎంత దూరమైనా తీసుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ. సో అలాంటి పార్టీ కావాలా, లేకపోతే బేసిక్ మినిమం క్వాలిఫికేషన్ గా ఒక మర్డరో, ఒక రేపో, ఒక ఇసుక దందాను, ఒక శాండ్ మాఫియానో, ఒక ల్యాండ్ మాఫియానో, కబ్జా కోర్లు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని బేసిక్ మినిమం క్వాలిఫికేషన్ గా పెట్టుకునేటువంటి పార్టీ కావాలనేది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాజుగారిని చూస్తే తను ఒక ఎంఎస్సీ చేశాడు, ఒక కార్పొరేట్ ఫర్మ్ లో పనిచేశాడు. ఇవాళ ప్రజాసేవ కోసం ముందరికి వచ్చాడు. హీ నోస్, తనకి తెలుసు రేపు పొద్దున ఏ రకంగా ప్రజలకు సమస్యలు వస్తే పరిష్కరించుకోవాలి, వెళ్ళి ఎలా మాట్లాడాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో అనేటువంటి తెలుసు. అలాంటి వ్యక్తిని ఎన్నుకుందాం. నియోజకవర్గాన్ని 5 సంవత్సరాలుగా ఏదైతే నియోజకవర్గంలో అభివృద్ధి అటకెక్కిందో దాన్ని మనం బాగు చేసుకుందాం అని చెప్పి మాత్రమే కోరుతున్నాం. ఇవాళ ఇంకొక విషయం చెప్తాను, మళ్ళీ చెప్తున్నాం, మర్చిపోతారేమో అని మళ్ళీ చెప్తున్నాం. 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్లలో నారా చంద్రబాబు నాయుడు గారే నిలబడుతున్నారు. అదే మన ముందర ఉన్నటువంటి ఒక థింగ్. సైకిల్ గుర్తైనా, గ్లాస్ గుర్తైనా, కమలం గుర్తైనా, ఈ 3 గుర్తుల్లో ఏ గుర్తు మనకి రేపొద్దున ఈవీఎం మెషిన్ లో కనబడుతుందో ఆ గుర్తు మీద గుద్దితే తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి ఆ పిల్లికి చెవుల్లో రీసౌండ్ రావాలా, చెప్తున్నా మళ్ళా రీసౌండ్ రావాలా. మన బుద్ధుడికి పెట్టిన ముద్దులన్నీ మర్చిపోవాలా అవతలన్నాడు. మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఆయన కళ్ళల్లో ఆ రోజున ఆ దుర్మార్గులు తెచ్చినటువంటి కన్నీళ్లను గుర్తు తెచ్చుకుందాం. 53 రోజుల పాటు ఒక ప్రజా నాయకుడిని, ప్రజల నాయకుడిని, ప్రజల కోసం తప్పించేటువంటి ఒక నాయకుడిని, ఇంతమంది యువతకి ఎన్నో అవకాశాలను అందించి ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఒక నాయకుడిని, యువతకు ఒక భవిత చూపించినటువంటి ఒక నాయకుడిని 53 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి ఆయనకి ఏదైతే ఒక ఇబ్బంది కలగజేసేటువంటి ప్రయత్నం చేశాడో
అలాంటి వ్యక్తిని వదలొద్దు, మరిచిపోవద్దు. చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినా మనం మర్చిపోవద్దు, వదలొద్దు, ఒక్కడిని కూడా వదలొద్దు. భువనమ్మ కళ్ళల్లో కన్నీరు చూపిన ఏ పెదవని వదలొద్దు. ఇవాటి రోజున మళ్ళీ చెప్తున్నా, మన మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. ఒక్క నియోజకవర్గం కాదు, 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్లు గెలిచి చూపిద్దాం. నారా చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా ఇద్దాం, పుట్టినరోజు కానుకగా ఇద్దాం. ఒక్కసారి అందరూ కూడా దయచేసి మీ మనసులో ఇదే మాట పెట్టుకోండి. మన ముందర ఈ రాబోయే రోజుల్లో ఇది తప్పించి ఇంకొకటి ఏది ఉండకూడదు. ఒకసారి అందరూ కూడా చేతులు పైకెత్తి పిడికిలి బిగించి ముందరికి పెట్టి, చేతులు పైకెత్తి పిడికిలి బిగించి ముందరికి పెట్టి మన నినాదం జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుకి, ఎంపీగా కమలం గుర్తుకి ఓటు గుద్దితే తాళేపల్లి పిల్లికి రీసౌండ్ రావాలా. గుర్తుపెట్టుకోండి, ఈ మాటలు మాత్రం మర్చిపోవద్దు. ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు, ఎంపీగా కమలం గుర్తు. ఇదే రేపు పొద్దున మన ముందర ఉన్నటువంటి బాధ్యత. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. మరొకసారి జై బాబు, జై బాబు. హ్యాపీ బర్త్డే సిబిఎన్, హ్యాపీ బర్త్డే సిబిఎన్, హ్యాపీ బర్త్డే సీఎం.